హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం తప్పింది. ముంబై విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతుండడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం తప్పింది. ముంబై విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ శ్రీదేవి, ప్రస్తుతం ఏదైతే ముంబై నుంచి విశాఖకు వెళ్ళవలసిన ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ మాత్రం ఎమర్జెన్సీ పర్పస్ గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రస్తుతం ఆ ఇండిగో ఫ్లైట్ లో 144 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుతం చూసుకున్నా కూడా గత 3 నెలల నుంచి చూసుకున్నా ప్రతి విమానాశ్రయంలో కూడా ఇలాంటి సాంకేతిక లోపాలు విమానాలకు మాత్రం తలెత్తడం ప్రజల్ని అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నదని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీంట్లో ఎమర్జెన్సీకి సంబంధించిన కావచ్చు, లేదంటే ఈ సాంకేతికకు సంబంధించిన దీని డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి ఎమర్జెన్సీ వీళ్ళు ఎయిర్పోర్ట్ కి సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. దీనికి సాంకేతికానికి సంబంధించిన ఏదైతే లూప్ హోల్స్ కి ఉన్న పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సిందని కూడా చెప్పుకోవచ్చు శ్రీదేవి. క్రాంతి, ఇటీవల వరుసగా ఇలాంటివి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు యాజమాన్యం? రైట్ శ్రీదేవి, ప్రస్తుతం గతంలో ఎందుకనంటే ఇప్పుడు ఈ 144 మంది కావచ్చు, లేదంటే గతంలో జరిగిన విమానాలకు సంబంధించి ఈ సాంకేతిక లోపానికి కావచ్చు, ఎందుకనంటే ఎన్నిసార్లు అడిగినా కూడా ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, లేదు అనంటే ఇతర ఫ్లైట్ యాజమాన్యాల్లో కావచ్చు వీళ్ళని, ఎందుకనంటే అది దాదాపుగా విమానాలకు వచ్చే సమయంలో కావచ్చు, ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ వల్ల జరుగుతాయి అంటూ కూడా సమాధానం ఇవ్వడం అయితే జరిగింది. కానీ పూర్తి డీటెయిల్స్ ఈ రోజు జరిగిన ముంబై నుంచి విశాఖకు వెళ్ళాల్సిన ఫ్లైట్ కి సంబంధించిన అయితే డీటెయిల్స్ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.